హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి, గెస్ట్ హౌస్లో ఉంటున్నాము అని. ఆ గెస్ట్ హౌస్ టూర్ అన్నమాట, రూమ్ టూరు. అలాగే ఫుడ్ ఇక్కడ ఏమేమి పెడతారు ఏంటి అనేది అయితే ఈ వ్లాగ్లో షేర్ చేసుకున్నాను. అదిగోండి కనిపిస్తుంది కదా, అదే కిచెను. అక్కడ కుక్ చేసేసి అక్కడ ప్లాట్ఫామ్ కనిపిస్తుంది కదా, అక్కడ పెట్టేస్తారు. మనం ఇంకా సర్వ్ చేసుకోవాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ అట్లా ఉంటాయండి. అంటే లంచ్కి డిన్నర్కి సేమ్ ఉంటాయి, కర్రీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. టిఫిన్కి వచ్చేసి ఒకరోజు పూరి, ఒకరోజు పరోటా, ఒకరోజు పోహా, ఇడ్లీ, ఒకరోజు వడ అట్లా పెడతా ఉంటారు. లంచ్ డిన్నర్ వచ్చేసి కొంచెం కర్రీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. రైస్ రోటీ అయితే కామను, సలాడు అండ్ డ్రై కర్రీ ఒకటి పెడతారు. ఈరోజు వచ్చేసి లోకి సొరకాయ కూర పెట్టారు. ఒక్కొక్క రోజు మిక్స్డ్ వెజ్ కూర ఉంటుంది, ఒక్కొక్క రోజు పొటాటో ఉంటుంది అండ్ చోలే కర్రీ పెట్టారు ఈరోజు అయితే. ఒక్కొక్క రోజు పన్నీరు మటరు, పన్నీర్ క్యాప్సికమ్ అలా ఉంటుంది. దాల్ అయితే కంపల్సరీ ఉంటుందండి. 3 కర్రీస్ పెడతారు. రైసు, రోటీ, పాపడ్, స్వీట్, రైతా ఇవైతే ఉంటాయి. ఇంకా లంచ్లోకి డిన్నర్లోకి ఆల్మోస్ట్ సేమే ఉంటాయండి. అంటే మళ్ళీ డిన్నర్కి స్పెషల్గా కూడా వండుతారు, కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి కర్రీసు. ఇవండి మేము గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు ఫుడ్ ఐటమ్స్ అయితే. 10 days ఉన్నాము. హోమ్ ఫుడ్ లానే ఉంటుందండి ఫుడ్ అయితే. మేము అందుకే 10 days ఉన్నా రోజు తినగలిగాము. బయట రెస్టారెంట్లో ఫుడ్ అయితే మనం ఒక రోజు 2 రోజుల కన్నా ఎక్కువ తినలేము కదా. మేము అందుకే హోటల్లో ఉండలేదండి. బయట హోటల్లో కూడా ఉండొచ్చు, మాకు సామాన్లు వచ్చేసి సర్దుకునేంతవరకు ఉండొచ్చు. ఎందుకులే అంత రిస్క్, ఫుడ్డు ఒక రోజు కన్నా మనం తినలేము అన్నట్లు మేమైతే గెస్ట్ హౌస్లోనే ఉన్నాము 10 days. ఇది మేము ఇంటికి వెళ్ళిపోతాము అన్న ముందు రోజు అండి డిన్నర్కి తీశాను. 9 తర్వాతే వచ్చాము మేము, అందుకే ఎవ్వరు లేరు. మొత్తం డైనింగ్ హాల్ అంతా ఖాళీగా ఉంది. 8 to 9 అయితే చాలామంది ఉంటారు. మేము సామాన్లు సర్దేసుకొని ఇంకా నెక్స్ట్ డేనే చెక్అవుట్ చేయాలి కదా అని చెప్పి కొంచెం లేట్గా వచ్చాము 9 తర్వాత. ఇంకా వచ్చేసి తినేసేసి వెళ్ళిపోయాము. ఇంక మేము ఇంటికి వచ్చే రోజండి మార్నింగ్ రూమ్ అనమాట, రూమ్ టూర్ ఇది. ఇదంతా రూము సింపుల్గా మాకు సరిపోయిందండి ఫ్యామిలీకి, మా ఫ్యామిలీకి ఉండడానికి. 2 beds ఇచ్చారు, సింగిల్ బెడ్స్ 2 ఇచ్చారు. టీవీ ఉంది, అట్లాగే సోఫా, చైర్స్, ఏసీ ఉండడానికైతే సరిపోయింది మాకైతే. ఇదిగోండి ఇదే రూమ్ అంతా, పెద్దగానే ఉంటుంది, ఓకే ఉండడానికి. డోరు మనం ఎంటర్ అయిన తర్వాత డోర్ పక్కనే ఒక కబోర్డ్ ఉంటుంది, దాని పక్కన మిర్రరు, టేబుల్, చైర్స్ ఉంటాయి. సింపుల్గా ఉండడానికి మాత్రం అన్నీ ఉన్నాయి ఈ రూమ్లో. చాలా బాగుందనే అనిపించింది. ఇంకా మనం ఎక్కువ ఇక్కడ ఉంటున్నామనే కానీ మేము ఇంటికి వెళ్ళి సామాన్లు సర్దుకొని రావడం అట్లా ఉంటున్నాము. ఎక్స్ట్రా బెడ్ కూడా ఒకటి ఇచ్చారండి బెడ్స్తో పాటు. ఒకవేళ పిల్లలు కింద వేసుకొని కూర్చోవచ్చు అన్నట్లు ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారు. ఇట్లా టేబుల్స్, చైర్ ఇచ్చారు. అది కర్టన్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా విండో అండి. ఆ టీవీ పక్కన వచ్చేసి వాష్రూము. సామాన్లు సర్దుకుంటాం, లంచ్ టైంకి డిన్నర్ టైంకి రావడము అట్లా ఉన్నాం మేము. ఇంక ఎక్కువ ఉండిందైతే ఏం లేదండి రూమ్లో అయితే. ఇంకా నైట్ పడుకుంటానికి రావాలి అండ్ భోజనానికి రావాలి అన్నట్లు 10 days అయితే ఉన్నాము. ఇదిగోండి విండోలను చూస్తుంటే ఇదంతా మ్యాంగో ట్రీస్, మామిడి చెట్లు అవన్నీ. గెస్ట్ హౌస్కి వర్క్ జరుగుతుందండి, అందుకని అక్కడ కనిపిస్తుంది కదా అదంతా వర్క్ జరుగుతుంది. ఇంకా రెనోవేషన్ చేస్తున్నారు, రూమ్స్ ఎక్స్ట్రా కావాలి అన్నట్లు కడుతున్నారు, అందుకని వర్క్ జరుగుతుంది అదంతా. ఇదండి రూమ్ టూర్ అన్నమాట. రూమ్ టూరు అలాగే ఫుడ్ ఇందాక చూపించాను కదా. మేము 10 days అయితే ఈ రూమ్లోనే ఉన్నాము. మా వారు పిల్లలైతే వెళ్ళిపోయారు, లగేజ్ అంతా కార్లో పెడతామని. నేను మిగిలిన లగేజ్ అదంతా తీసుకొని ఒకసారి రూమ్ అయితే వీడియో తీసుకున్నాను, మీతో షేర్ చేయాలి అని చెప్పి. మేము ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ వచ్చిన ట్రావెల్ వ్లాగ్ ఒకటి, గృహప్రవేశం, మా సామాన్లు వచ్చినాయి అవన్నీ అయితే వీడియో అయితే షేర్ చేశానండి, మన ఛానల్లో ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా మొత్తం తీసేసుకొని లగేజ్ మిగిలినవి మా వారు పిల్లలు తీసుకెళ్ళిపోయారు కదా, మిగిలినవి నేను తీసేసుకొని ఇంకా కీ వేసి లాక్ చేసేసి ఇంకా వెళ్ళిపోతున్నాను నేను. ఇదిగోండి రూమ్ నుంచి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ డైనింగ్ హాలు. ఇంకా బయటికి వచ్చేసాము.
ఇవన్నీ ఇంకా అంతా గ్రీనరీ అండి, చెట్లు అంతా విలేజ్ లాగా ఉంటుంది మేము ఉండే ప్లేస్ అంతా. ఇది వచ్చేసి ఇక్కడ కాంప్లెక్స్, ఇక్కడ షాపులన్నీ ఉంటాయి. గ్రాసరీస్కి కానీ ఏదన్నా అవసరం ఉండి మనకు రావాలంటే అక్కడికి రావాలి మేము. గెస్ట్ హౌస్కి మా ఇంటికి మధ్యలో ఉంటుంది కాంప్లెక్స్. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా అన్నీ కాంప్లెక్స్ అయినా స్కూలు గెస్ట్ హౌస్ అన్నీ 5 మినిట్సే అండి, దగ్గర దగ్గరే ఉంటాయి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇవన్నీ బ్యాడ్మింటన్ కోర్ట్ ఒకటి, పార్కు, ఇవన్నమాట మేము గెస్ట్ హౌస్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో. ఓకే అండి, ఎలా ఉందో చూసారు కదా మేమున్న గెస్ట్ హౌస్ టూరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో కలుసుకుందామండి. ఇంకా మా ఇంటికైతే వచ్చేసాము పూర్తిగా మేము ఉండడానికి. ఇంక నుంచి ఈ ఇంట్లో ఉన్న వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.